హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ప్రజలందరికీ కూడా ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినట్లయితే మాత్రం ఒక కీలకమైన మార్పు తీసుకొచ్చే విధంగా ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా భిన్నంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఒక మంచి హెల్త్ పాలసీని అయితే తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అది ఏంటి అనంటే ప్రతి కుటుంబానికి కూడా దాదాపుగా 25 లక్షలకు పైగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ బీమా అనేది ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే మాటిచ్చారు. గతంలో అంటే దాదాపుగా సంవత్సరంన్నర కిందట ఆయన వారాహి యాత్రలో భాగంగా ఆయన కొన్ని మీటింగ్స్‌లో మాట్లాడుతూ అంటే ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది కాకుండా ప్రత్యేకించి కూడా 25 లక్షల రూపాయల ఆర్థిక హెల్త్ బీమా అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయిస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆయన గతంలో మాటిచ్చారు. అయితే అదే హామీని ఉమ్మడి కూటమి ప్రభుత్వం అయిన టీడీపీ ప్రభుత్వంలో ప్రెజెంట్ అయితే ప్రభుత్వం అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకొన్ని మార్పులు, చేర్పులు చేసే విధంగా కొన్ని సవరణలు అయితే చేయడం జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల ఆర్థిక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంటే బీమా అనేది చేయించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. ఈ హామీ అనేది ప్రత్యేకించి కూడా జనసేన మేనిఫెస్టోలో హామీ గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్‌గా వారాహి మీటింగుల్లో చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూటమి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ కూటమి హామీల్లో పొందుపరచడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాంట్లో మార్పులు, చేర్పులు చేసి దీన్ని అందులో జోడించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా గానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు చేసి తీరుతున్నారు, చేయిస్తున్నాడు అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవల మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కీలకంగా దృష్టి పెట్టడం అయితే జరిగింది. గత 5 ఏళ్ళు కూడా ఆరోగ్యశ్రీ సేవలనేవి కొంతవరకు చేయడం, ఆ డబ్బులేమో రాష్ట్ర ప్రభుత్వమేమో కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చెల్లించకపోవడం వల్ల మధ్యలో కొన్ని రోజుల పాటు ఈ ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఉన్న సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకొన్ని కొత్తగా కలుపుకొని ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలనేవి ఇంకా మెరుగుపరచడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా గానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆరోగ్య బీమాకి సంబంధించి గతంలో హామీ ఇచ్చారో 25 లక్షల రూపాయలు ఇప్పుడు అది 100కి 100% ప్రభుత్వ హామీల్లో నెరవేర్చడానికైతే కూటమి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది.